రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి తన సొంత అడ్డా కొడంగల్ గడ్డపై అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. నిన్నటిదాకా ఓ లెక్క ఇప్పుడు లెక్క అన్నట్లుగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొడంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎక్కడి నుంచైతే ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగారో అదే కొడంగల్లో సీఎం పర్యటించనున్నారు. కొడంగల్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి రాక కోసం కూడా నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కొడంగల్ వాసులకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. అసలేంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 5న కొడంగల్ పర్యటన ఖరారై ఉంటే ఫిబ్రవరి 5వ తేదీన కొడంగల్తో పాటు వికారాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. అదేవిధంగా సుమారు 500 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండే సీఎం రేవంత్ అయితే ఇవాళ జార్ఖండ్లో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని ఆ తర్వాత మధ్యాహ్నం రాంచీలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో నేడు రేవంత్ జార్ఖండ్ పర్యటనకు బయలుదేరారు. సో ఇదే నేపథ్యంలో ముందుగా ఇవాళ అనగా ఫిబ్రవరి 5న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటించనున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ నుండి సీఎం రేవంత్ రెడ్డి కాల్ రావడంతో ఇవాళ సీఎం రేవంత్ కొడంగల్ టూర్ వాయిదా వేసుకుని జార్ఖండ్ వెళ్లారు. ఇది కాస్త కొడంగల్ వాసులకు బ్యాడ్ న్యూస్ అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ ప్రజలకు శుభవార్త కూడా చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ మీటింగ్లో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 6 గ్యారంటీల అమలుపై ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదన్నారు. జార్ఖండ్ టూర్ ముగించుకొని సీఎం రేవంత్ రాష్ట్రానికి రాగానే త్వరలో కొడంగల్ పర్యటనకు తేదీని ప్రకటించనున్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.